గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరూ సమన్యాయం జరిగేలా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అవతల ఎన్నికల బరిలో ఉన్న ఎన్ని పార్టీలు పోటీకి దిగినా కూడా తెలుగుదేశం పార్టీ దాటికి నిలబడలేక చతికిల పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రజా తీర్పు ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు రాబోయే 5 సంవత్సరాలకు గాను తయారు చేసిన మేనిఫెస్టో ప్రతి ఒక్క సామాన్యుడిని ఎంతగానో ఆకర్షిస్తుంది. అందులో ఒకటి వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం. ఈ పథకం ద్వారా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెరిగే వయసు వచ్చే వరకు పిల్లలకు ఉచిత టీకాలు అందజేయనున్నారు. పుట్టిన బిడ్డకు అవసరమైన టీకాలు అందజేయడమే కాకుండా 5 సంవత్సరాల వరకు వ్యాధి నిరోధక టీకాలు అందజేయనున్నారు. రూబెల్లా, మిజిలెస్ లాంటి వ్యాధులు రాకుండా పిల్లలకు టీకాలు కూడా ఈ పథకం ద్వారానే అందజేయనున్నారు. వివిధ రకాల వ్యాధులకు ఒక్కొక్క టీకా కాకుండా 5 రకాల వ్యాధులకు ఒకే ఒక టీకా పెంటావాలెంట్ ని ఉచితంగా అందజేయనున్నారు. అంతేకాకుండా వైద్యులకు అందుబాటులో లేని దూర ప్రాంతాల ప్రజలకు హెల్త్ ATM సెంటర్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు చంద్రబాబు.